మనం ఈ వీడియోలో 27th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా అయితే మనం డిస్కషన్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి. మీరు ఫ్యూచర్ రాసే ఎగ్జామ్స్కి మన ఛానల్ నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ జనవరిలో పెండింగ్ ఉన్న వీడియోస్ కూడా నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. లైక్ పొంగల్ పీరియడ్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి. సో రేపు 16th కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తాను, అది చూడండి. అండ్ పద్మ అవార్డ్స్ వీడియో కూడా రేపు వస్తుంది. సో చూసి అప్డేట్ అవ్వండి, ఎందుకంటే ఫ్యూచర్ ఎగ్జామ్స్కి అయితే ఖచ్చితంగా వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి మహేందర్ రెడ్డి అండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ అయిన మహేందర్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు. అండ్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మహేందర్ రెడ్డిని సభ్యులుగా మరో నలుగురిని కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. సో రీసెంట్గా మనకి టీఎస్పీఎస్సీ బోర్డులో చాలా అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. సో అలాంటి వాటిని మెల్లిమెల్లిగా రెక్టిఫై చేస్తూ అండ్ న్యూ అపాయింట్మెంట్స్ అయితే చేస్తున్నారు. తర్వాత సెకండ్ వన్, మిలిటరీ హార్డ్వేర్ సహా డిజైనింగ్ కో డెవలప్మెంట్ రంగంలో సహకారంపై కొత్త రోడ్ మ్యాప్ను రూపొందించడానికి భారతదేశం మరి ఏ దేశం అంగీకరించాయండి? అంటే లైక్ డిఫెన్స్ రిలేటెడ్ హార్డ్వేరు డిజైనింగ్ రెండు దేశాలు కలిసి కొత్తవి తయారు చేయడం, ఇలాంటి వాటిల్లో హెల్ప్ చేసుకోవడం కోసం భారతదేశము ఫ్రాన్స్ కలిసి ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసుకున్నాయి. ఈ రోడ్ మ్యాప్కి ఒక టైం కూడా పెట్టుకున్నారు. అదే 2047 కల్లా కూడా వీళ్ళు అనుకున్న లక్ష్యాలని చేరాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. రీసెంట్గా మనకి రిపబ్లిక్ డే ఈవెంట్కి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు కదా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్. సో అతను మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య డిస్కషన్ మధ్య ఇండస్ట్రీ అంటే రక్షణకి సంబంధించి డిఫెన్స్ ఇండస్ట్రీ సెక్టార్లో ఈ రెండు దేశాలు కలిసి పనిచేయడం అన్ని విషయాల్లో దానికి సంబంధించిన కొన్ని ఒప్పందాల మీద సంతకాలు అయితే చేయడం జరిగింది. సో అంతేకాదు ఇంజిన్ తయారీ సఫ్రాన్ భారతదేశంలో యుద్ధ విమానాల ఇంజిన్లు తయారు చేయడానికి 100% సాంకేతికతను బదిలీ చేయాలనుకుంటున్నట్లు కూడా అధికారులు చెప్పారు. ఫ్రాన్స్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థులకు రక్షణ అంతరిక్ష భాగస్వామ్యం, ఉపగ్రహ ప్రయోగం, క్లీన్ ఎనర్జీలో ఉమ్మడి పరిశోధన, ఆరోగ్య సంరక్షణలో సహకారం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సహకారం అండ్ స్కెంజన్ వీసా చెల్లుబాటులో ఇరు దేశాలు సహకరిస్తాయని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా అయితే చెప్పడం జరిగిందండి. ఈ ఒప్పందం 5 years పాటు యాక్టివ్లో ఉంటుందని కూడా చెప్పారు. అండ్ ఆయన మాట్లాడుతూ ఇంకొన్ని విషయాలు చెప్పారు. ఏంటి? ఎయిర్బస్ హెలికాప్టర్లు భారతదేశంలో ముఖ్యమైన స్వదేశీ స్థానీకరణ భాగాలతో H125 హెలికాప్టర్లను కూడా ఉత్పత్తి చేయడానికి రెండు దేశాలు ఓకే చెప్పాయి. మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా అవి మన ఇండియాలోనే తయారు చేస్తారు. వీటి యొక్క ఉత్పత్తి 2026లో జరుగుతుంది. దానికి ఫైటర్ జెట్ ఇంజిన్ రూపకల్పన ఇలాంటి రిలేటెడ్ విషయాల్లో ఫ్రాన్స్ అయితే మనకి సహాయం చేస్తుంది అనమాట. ఏంటంటే మెయిన్గా అసలు వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ ఒప్పందం. అదేవిధంగా మన ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ కేసు ఎవరైనా ఫ్రాన్స్ వెళ్తే అక్కడ వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు ప్రొవైడ్ చేసే ఒక ఒప్పందము. తర్వాత ఈ హెలికాప్టర్కి సంబంధించిన ఒప్పందం అయితే చేసుకోవడం జరిగిందండి. తర్వాత 3, బ్రిటన్లో యువ శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్టాత్మక బ్లావత్నిక్ అవార్డు 2024కి ఎంతమంది భారతీయ శాస్త్రవేత్తలు ఎంపికయ్యారంటే 3 అండి. సో 3 శాస్త్రవేత్తలు లండన్లో ఇచ్చే బ్లావత్నిక్ అవార్డు 2024కి ఎన్నిక కావడం జరిగింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, లైఫ్ సైన్స్లో వారు చేసిన కృషికి అవార్డుని అయితే ఇచ్చారు. ఈ అవార్డుని భావత్నిక్ ఫ్యామిలీ ఫౌండేషన్, ది న్యూయార్క్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఇస్తారండి. సో ఇది యువ శాస్త్రవేత్తలకి వాళ్ళు చేస్తున్న కృషికి గాను ఈ అవార్డులు ఇస్తారు. ఈ ఎంపిక చేసిన యువ శాస్త్రవేత్తలు 27 ఫిబ్రవరి 2024 వివిధ శాస్త్ర రంగాల్లో పరిశోధన చేసినందుకు వీళ్ళకి అవార్డులు ఇస్తారు. అండ్ ఇది లండన్లో జరుగుద్ది. వాళ్ళకి 4,80,000 సో లండన్ కరెన్సీలో అయితే బహుమతి ఇస్తారు. అండ్ ఈ అవార్డుకి ఎంపికైన 3 భారతీయుల పేర్లు ప్రొఫెసర్ రాహుల్ ఆర్ నాయర్, ప్రొఫెసర్ మొహుల్ మాలిక్, డాక్టర్ తన్మయ్ భారత్ అండి. సో వాళ్ళు దేనిలో కృషి చేశారనేది నేను చెప్పడం చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అయిపోద్ది ఒక్కొక్కరిది. వీలైతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇన్ కేస్ మీరు ఇంకా డెప్త్గా వెళ్ళాలనుకుంటే. కొంతమంది క్వాంటమ్ అని లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ వాటిల్లో వీళ్ళు 3 కూడా సెలెక్ట్ అయ్యారండి. తర్వాత 4, నావెల్ MAC బేస్డ్ అథెంటికేషన్ స్కీమ్, దీన్ని నోమాస్ అంటారు. ఈ సాంకేతికతను ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారండి. నోమాస్ ఆన్సర్ వచ్చేసి IIT జోధ్పూర్ అండి. ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ అంటే ఇంటర్నెట్ను వాడుకొని వెహికల్ మధ్య కమ్యూనికేషన్ అయితే తయారు చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రంట్లో ఏదైనా కారు స్పీడ్గా వస్తారు, మీరు కొంచెం పరధ్యానంగా ఉండి చూసుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ 2 వెహికల్స్ కమ్యూనికేట్ అయ్యి ఆ వెహికల్స్ అనేవి ఆగిపోవడము, యాక్సిడెంట్లు జరగకుండా చేసేలా ఈ నోమస్ అనే టెక్నాలజీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ని వాడుకుంటూ
దీన్ని అయితే డెవలప్ చేశారండి. అయితే వాహనాలు దొంగతనం, అనాధికార వినియోగానికి ఈ టెక్నాలజీ కూడా యూజ్ అవుద్ది. అంటే ఇన్ కేసు ఎవరైనా మన వెహికల్ని ఎవరైనా దొంగలించినా ఈ టెక్నాలజీ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చండి. తర్వాత 5, దేశంలోనే తొలి పరిశోధన ఆధారిత ఐఐటి శాటిలైట్ క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు కానుంది? ఉజ్జయిని అండి, ఉజ్జయిని గుర్తుపెట్టుకోండి. చూడండి, దేశంలోనే తొలి పరిశోధన ఆధారిత అంటే పరిశోధనలు చేయడానికి ఉపయోగించే ఐఐటి శాటిలైట్ క్యాంపస్, దీన్ని ఉజ్జయినిలో ఏర్పాటు చేయబోతున్నారు. సో దేశంలో ఈ రకమైన స్పెషల్ ఇన్స్టిట్యూట్ ఇదే అవుతుంది ఇది స్టార్ట్ అయితే. సో యాక్చువల్గా ఇది ఏర్పాటు చేయాలని 2023లో ఐఐటి ఇండోరు సో ఒక ప్రతిపాదన చేసింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి. ఐఐటి ఇండోర్ యొక్క డీప్ టెక్ రీసెర్చ్ అండ్ డిస్కవరీ క్యాంపస్ డిఆర్డిసి త్వరలో ఉజ్జయినిలో దీన్ని ప్రారంభిస్తారు. ఐఐటి ఇండోర్లోని డీప్ టెక్ రీసెర్చ్ అండ్ డిస్కవరీ క్యాంపస్ ఉజ్జయినిలో స్థాపించబడిన భవిష్యత్తు టెక్నాలజీలో ఉజ్జయిని ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రంగా మారుతుంది. అండ్ ఉజ్జయిని శాటిలైట్ క్యాంపస్ ఇండియా అండ్ ముఖ్యంగా మధ్యప్రదేశ్ అంతటా విద్యార్థులకు, ఉపాధ్యాయులు, పారిశ్రామిక కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేస్తుందని చెప్తున్నారండి. ఇంకనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ ల్యాబ్ నుండి మార్కెట్ సెంటర్, ఖగోళ శాస్త్రం, అంతరిక్ష సాంకేతికత రంగంలో విభిన్న కార్యకలాపాలు అయితే స్టూడెంట్లకి, దాని మీద ఆధారపడిన వాళ్ళకి అందజేస్తుంది అనమాట ఈ క్యాంపస్. అంతే, భౌగోళిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతికత అండ్ ల్యాబ్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయాల్లో హెల్ప్ చేస్తుంది. తర్వాత 6, 2024లో భారతదేశపు మొదటి యూనికార్న్గా ఏ స్టార్టప్ అవతరించింది? చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి కృత్రిమ్ అండి. ఓకేనా, ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, ఒకటి యూనికార్న్ స్టార్టప్ అయ్యింది ఫస్ట్ 2024లో. దానికి తోడు ప్రముఖ ఓలా గ్రూప్ కంపెనీ అనమాట ఇది. ఓకేనా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసే కంపెనీ. దీని పేరు కృత్రిమ్ ఏఐ. ఓకేనా, ఇది రీసెంట్గా తన నిధుల సేకరణలో భాగంగా ఇండియాలో ఫస్ట్ 2024లో ఇండియాలో ఫస్ట్ యూనికార్న్గా అవతరించింది. ఇన్వెస్టర్ల నుంచి $50 మిలియన్ నిధులు సేకరించడం అండ్ ఆల్రెడీ దాని దగ్గర ఉన్న నిధులతో కలిపి $100 కోట్ల క్లబ్లో చేరింది. అంటే $100 కోట్ల నిధులు ఉన్న కంపెనీని మనము యూనికార్న్గా అంటాం, అది కూడా స్టార్టప్ కంపెనీని. ఓకేనా, సో కృత్రిమ్ ఏఐ ఈ విషయాన్ని స్వయంగా అనౌన్స్ చేసింది. ఓలా కృత్రిమ ఫౌండర్ భవిష్ అగర్వాల్ స్పందిస్తూ ఏఐ తయారు చేయడం మన ఇండియాకి చాలా అవసరం అని చెప్తూ తమ సంస్థ సేకరించిన నిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాడుకుంటూ కొత్త అభివృద్ధులు చేస్తామని చెప్పుకొచ్చారు. సో గత ఏడాది డిసెంబర్లో కృత్రిమ తన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కోలో గల నిపుణులైన శాస్త్రవేత్తల టీంతో కలిసి ఇక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుంది. కృత్రిమ అంటే సంస్కృతంలో ఆర్టిఫిషియల్ అని అర్థం. ఆర్టిఫిషియల్ మన సంస్కృతంలో కృత్రిమ అంటారు. సో దీని ద్వారా ఏంటి, మన ఇండియాలో లైక్ ఏఐ ఎకోసిస్టమ్ కోసం సర్వర్స్, సూపర్ కంప్యూటర్లో సృష్టించడమే ఈ కృత్రిమ ఏఐ మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా, అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఏదైనా మిషన్స్ రన్ అవుతున్నప్పుడు వాటికి అవి రన్ అవ్వాలంటే ఖచ్చితంగా సర్వర్స్ అనేవి అవసరం అనమాట. ఆ సర్వర్స్ని, సూపర్ కంప్యూటర్స్ని అభివృద్ధి చేయడం, వాటికి సహాయం చేయడం దీని ఉద్దేశంగా చెప్తున్నారు. తర్వాత 7th వన్, సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు 63వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి భోపాల్ అండి. సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు 63వ మీటింగ్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. దీనికి గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విఎల్ కాంతారావు అయితే అధ్యక్షత వహించారు. నెక్స్ట్ ఫీల్డ్ సీజన్ సంవత్సరం 2024-25 కోసం ప్రతిపాదిత వార్షిక కార్యక్రమం చర్చ కూడా జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుమారు 1055 శాస్త్రీయ కార్యక్రమాలు కూడా వివరించింది ఈ మీటింగ్లో. విశ్వవిద్యాలయాలు, ఏజెన్సీలతో సహకారం, ఐఐటీలు, ఎన్జిఆర్ఐ, డిఆర్డిఓ, ఎన్ఆర్సిఎస్, ఇస్రో ఇతరుల సహాయంతో వీళ్ళు కొత్త ప్రాజెక్టులు అయితే చేపడుతున్నట్లుగా చెప్పడం జరిగిందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8, క్రింద వాటిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కులగణన చేపట్టనున్నట్టు ప్రకటించారు? గైస్, మీకు ఇన్ కేసు దేని మీద అయినా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే నాకు చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి దాని గురించి క్లారిటీగా మీకు అర్థమయ్యే సొంత భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ క్రింద వాటిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కులగణన చేపట్టనున్నట్టు ప్రకటించారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రీసెంట్గా మనకి బీహార్ అనమాట కులగణన చేపట్టింది ఫస్ట్ మన ఇండియాలో. ఆఫ్టర్ 20th సెంచరీలో ఫస్ట్ కులగణన చేపట్టింది బీహారు. దాని తరువాత సెకండ్ కంట్రీ స్టేట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ కాబోతుందన్నమాట. స్వయంగా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారే మీటింగ్లో అనౌన్స్ చేశారనమాట, కులగణన చేపడతామని. దాంతోపాటు బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు వివాహ సమయంలో 1 తులం బంగారం, 1,00,000 ఆర్థిక సాయం కూడా ఇవ్వబోతున్నట్లుగా కళ్యాణమస్తు పథకం అమలుకు సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ విషయాల మీద కూడా మాట్లాడారు ఆయన. అండ్ ఒక పార్లమెంటు నియోజకవర్గంలో వెనకబడిన తరగతుల కోసం ఒక కోచింగ్ సెంటర్ ఉండేలా
అన్నీ రెడీ చేయాలని కూడా ఆయన ప్రతిపాదన చేశారు. ఇక్కడ 3 విషయాలు చెప్పాను. ఒకటి కులగణన చేయబోతున్నారు, ఇంకొకటి బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు సో పెళ్లి కానుకగా తుల బంగారం, 1,00,000 ఆర్థిక సాయము. నెక్స్ట్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో వెనకబడిన తరగతుల వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఎంట్రన్స్లకు కావచ్చు, ఉచిత కోచింగ్ అందించేలా కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి విషయాల మీద ఆయన చర్చ జరిపారు. నెక్స్ట్ 9 సదా తస్నీక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది. సదా తస్నీక్ అనే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సౌదీ అరేబియా అండి, మన ఇండియా సౌదీ అరేబియా కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సదా తస్నీక్ని ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇది మన సౌదీ అరేబియాకి ఇండియాకి ఫస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది 2024లో నిర్వహించబోతున్నారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు ఇది కండక్ట్ చేస్తారు. రాజస్థాన్లో జరుగుతుందన్నమాట. ఇది 2 దేశాల మధ్య ఉత్తమ అభ్యాసాలు నేర్చుకోవడం అండ్ ఇన్ఫర్మేషన్ పంచుకోవడం, ఇంటరాపరబిలిటీ, జాయింట్ మిషన్స్ నిర్వహించడం లాంటి విషయాల్లో వీళ్ళు ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి నవంబర్ 2023లో తుది ప్రణాళిక సమావేశం తర్వాత ఐక్యరాజ్య సమితి ఆదేశం ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ఉమ్మడి వ్యాయామం అనేది పనిచేస్తుందని చెప్తున్నారండి. ఓకేనా. సో మెయిన్గా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఉగ్రవాద రిలేటెడ్ చర్యలకు సంబంధించి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది వీళ్ళు ఈ ఎక్సర్సైజ్లో పనిచేస్తారండి. నెక్స్ట్ 10 2024లో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు మనకి సౌదీ అరేబియాకి ఇది. నెక్స్ట్ 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ టైటిల్ను పురుషుల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు అంటే రోహన్ బోపన్న అండ్ ఎబ్డెన్ అండి. రోహన్ బోపన్న రీసెంట్గా ఒక రికార్డు క్రియేట్ చేశాడు, దాని గురించి చెప్పాను. అది పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసుకుంటే భారత టెన్నిస్ స్టార్ డబుల్స్ నెంబర్ 1 ర్యాంకర్గా నిలిచిన రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ విభాగంలో తన సహచరుడు అండ్ ఎబ్డెన్తో కలిసి ఫైనల్లో ఇటలీ జోడీ సిమోన్ వావాసోరీపై విన్ అయ్యాడనమాట. తన కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. తనకు ఫస్ట్ టైటిల్ ఇది. అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్గా మనోడు రికార్డు క్రియేట్ చేశాడు. అండ్ మొన్న నెంబర్ వన్గా నిలిచిన అతిపెద్ద వయస్కుడు కూడా మనోడే. కేంద్ర ప్రభుత్వం రోహన్కు పద్మ పురస్కారం కూడా ప్రకటించిందండి. తర్వాత 11 వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? సో లాస్ట్ టైం ఆమె గెలుచుకున్నప్పుడు ఆల్రెడీ అది మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా వచ్చింది. ఐ థింక్ తెలంగాణ ఎగ్జామ్స్లో అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు ఆమె సెకండ్ టైం కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీని అయితే గెలుచుకోవడం జరిగిందండి. సో చైనా యువ సంచలనం కిన్విన్ జెంగ్తో మెల్బోర్న్లోని రాడ్ లెవర్ ఎరీనా వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోర్లో ఆమె గెలుచుకుందనమాట. ఆమె పేరేంటి మనకి అరీనా సబలెంకా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అయితే ఈ బెలారస్ బామకు ఇది 3వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ కాగా ఇది 2వ ట్రోఫీ ఆమెకి. ఈ విజయం ద్వారా సబలెంకా 2013 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్లో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించిన తొలి క్రీడాకారిణి. నెక్స్ట్ 12 అంతర్జాతీయ స్వచ్ఛ శక్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 26 అండి. జనరల్ అసెంబ్లీ దాని తీర్మానం 77/327లో భాగంగా జనవరి 26ని 2019లో ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, దీన్నే IRE అని అంటాము, ఇది ఏర్పాటైన సందర్భంగా ఈ డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఏ డేని? సో అంతర్జాతీయ స్వచ్ఛ శక్తి దినోత్సవం జరుపుకోవాలని చెప్పుకొచ్చింది. సో ఈ డే సెలబ్రేట్ చేయడము, ఈ సంస్థ ఏర్పాటు అవ్వడం ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి మన ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేయడానికి స్వచ్ఛ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని హైలైట్ చేయడము, దాని గురించి కొత్త కొత్త ఆలోచనలు తీసుకురావడము, అన్ని దేశాలు కలిసి దాన్ని వాడేలా రెన్యూబుల్ ఎనర్జీని ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం దీని మెయిన్ ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 13 అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 26 అండి. కస్టమ్స్ అనేది అందరికీ తెలుసు అనమాట. కస్టమ్స్ అనేది ఒక విధమైన విదేశీ ఎగుమతుల్ని, ప్రత్యేకంగా మనలో విదేశీ ఎగుమతుల్ని కంట్రోల్ చేస్తూ వాటిని పరిగణిస్తూ మానిటరింగ్ చేస్తూ వాటి మీద సుంకాలు విధించడము, పన్ను రాబట్టడమే దీని ప్రధాన చర్యగా నడుస్తుందండి. సో అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలా కస్టమ్స్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలన్నీ కలిసి వాటి యొక్క పనితీరు, వాటి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసుకోవడమే ఉద్దేశంతో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్గా పిలువబడే కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్ వాళ్ళని గౌరవించడం కోసం, కస్టమ్స్ ఆఫీసర్లను గౌరవించడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ 17 యూరోపియన్ దేశాల ప్రతినిధులతో బెల్జియంలోని బ్రసెల్స్లో స్టార్ట్ అయిన సెషన్లో 1994లో దాని పేరు మార్చుకొని WCO 182 సభ్య దేశాలలో, అంటే ఈ WCOలో మొత్తం 182 సభ్య దేశాలు ఉన్నాయన్నమాట. అందులో మన ఇండియా కూడా ఒకటి. ఓకేనా. నెక్స్ట్ 14 హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ స్మారక దినం ఎప్పుడు జరుపుకుంటారు?
హోలోకాస్ట్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఆన్సర్ వచ్చేసి జనవరి 27 అండి. చూడండి, హోలోకాస్ట్ బాధితులు జ్ఞాపకార్థకంగా అంతర్జాతీయ స్మారక దినోత్సవం అయితే జరుపుకుంటాము. రెండవ ప్రపంచ యుద్ధంలో 6 మిలియన్లు యూదులు మరియు మిలియన్ల మంది ఇతర నాజీయిజం బాధితులను గుర్తించుకోసం, అంటే వాళ్ళు చనిపోయారనమాట. యూదు బాధితులు, నాజీయిజం బాధితులు చనిపోవడం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధంలో, చాలా ఎక్కువగా చనిపోయారు. సో దానికి గుర్తుగా ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 2005లో 60/7 తీర్మానంతో హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థకంగా జనవరి 27ని అంతర్జాతీయ స్మారక దినంగా అనౌన్స్ చేసింది. అండ్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఐరోపాలో యూదులపై జరిపిన మారణ హోమాన్ని హోలోకాస్ట్ అంటారండి. యూదులపై జరిగిన మారణ హోమాన్ని హోలోకాస్ట్ అంటారు. 1941-45 మధ్య నాజీ జర్మనీ, దానికి సహకరించిన వివిధ దేశాల ప్రభుత్వాలు కలిసి జర్మనీ ఆక్రమిత ఐరోపా అంతటా దాదాపు 60 లక్షల మంది యూదులను ఒక క్రమ పద్ధతిలో హత్య చేశారండి. ఇది ఐరోపాలో అప్పుడున్న యూదు జనాభాలో 3/2 వంతుల మందిని చంపేశారు. 60 లక్షల మంది అంటే తక్కువ అది. తర్వాత 15 నేషనల్ జియోగ్రాఫిక్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 27 అండి. నేషనల్ జియోగ్రాఫిక్ డే అనేది 2024 ప్రతి సంవత్సరం ఈ డే అనేది జనవరి 27ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ నేషనల్ జియోగ్రాఫిక్ డే అనేది భౌగోళికం, సహజ శాస్త్రం, అన్వేషణ రంగాల్లో నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ యొక్క గొప్ప చరిత్ర, సహకారాన్ని హైలైట్ చేయడమే ఈరోజు ఉద్దేశం అనమాట. మన దేశంలో నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ అనేది ఒకటి ఉంది. దాని పనిని మనము హైలైట్ చేయడమే ఈరోజు మెయిన్ ఉద్దేశం అండి. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ అనేది జనవరి 27, 1888 ఏర్పాటైందనమాట. ఇది ఏం చేస్తుందంటే మన భూమి యొక్క పరిజ్ఞానాన్ని పెంచడం, దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ వెతికి చేయడం చేస్తుంది. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద లాభపక్ష లేని శాస్త్రీయ విద్యా సంస్థల్లో ఈ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ కూడా ఒకటి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇదిగే ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ఫ్యూచర్లో మీకు రావడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని తెలపండి. అండ్ ఫస్ట్ క్విక్ రివ్యూ చూస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్ ఎవరు అంటే మహేందర్ రెడ్డి. మిలిటరీ హార్డ్వేర్ సహా డిజైనింగ్, కో డెవలప్మెంట్ రంగాల్లో సహకారంపై కొత్త రోడ్ మ్యాప్ రూపొందించడానికి భారతదేశం ఏ దేశం అంగీకరించాయంటే ఫ్రాన్స్. బ్రిటన్ యువ శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్టాత్మక బ్లావత్నిక్ అవార్డు 2024కి ఎంతమంది భారతీయ శాస్త్రవేత్తలు ఎంపికయ్యారంటే 3. నావెల్ MAC బేస్డ్ అథెంటికేషన్ స్కీమ్ నోమోస్ అనే సాంకేతికతను AIIT పరిశోధకులు అభివృద్ధి చేశారంటే IIT జోధ్పూర్. దేశంలో తొలి పరిశోధన ఆధారిత IIT శాటిలైట్ క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు కానుందంటే ఉజ్జయిని. 2024లో భారతదేశపు మొదటి యూనికార్న్గా ఏ స్టార్టప్ అవతరించిందంటే కృత్రిమ్. సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు 63వ సమావేశం ఎక్కడ జరిగిందంటే భోపాల్. నెక్స్ట్, కింద వాటిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించారంటే తెలంగాణ. సదా తస్నిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుందంటే సౌదీ అరేబియా. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 డబుల్స్ టైటిల్ను పురుషుల విభాగంలో ఎవరు గెలుచుకున్నారంటే రోహన్ బొప్పన్న, ఎబ్డెన్. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరంటే అరీనా సబలంక. అంతర్జాతీయ స్వచ్ఛ శక్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 26. అంతర్జాతీయ కస్టమ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 26. హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థకంగా అంతర్జాతీయ స్మారక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 27. అండ్ నేషనల్ జియోగ్రాఫిక్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 27. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.